అమ్మో 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 నీ డ్యాన్స్ చూసిన కాడి నుంచి నాకు మా చెడ్డ మూడు వచ్చేసిందే. మరి ఏంటో అనుకున్నా నువ్వు దొంగ మొక్కవి. ఏమున్నది నీ అన్నం పెట్రోమాక్స్ రేట్ లాగా వెలిగిపోతుంది. సార్ పోస్ట్ ఏంటది? పార్సల్ అండి. రిజిస్ట్రీ కాదు కదా? కాదండి. మంత్రి గారు పంపించుంటారు. జీడిపప్పు అయ్యదండి. జీడిపప్పు కోడిపొచ్చో ఎవరికి తెలుసు? ఎందుకైనా మంచిది ఆ ఫ్యాన్ ఆఫ్ చేయి. కొంచెం దూరంగా పెట్టిప్పు. ఏమిటే? ఏం శుభం? ఏమీ లేదు బావగారి రాసనేమో. శుభమ్మా బావగారి రాసనేమో. ఏంటి అలా తిట్టుకుంటున్నా? ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు. బాబు రుద్రం ఆ కాగితాలు దించేస్తే పోవరా? ఇగో ఈ తీసుకెళ్ళి మీ ఇంట్లో ఫోటో కట్టిస్తారా? సినిమా ఛాన్స్ వస్తే ట్రై చేయి. ఎవరు మీరు? వదిలిపెట్టండి. ఏమిటి? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్వర్గంలోకి. ఓహో, నన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నారా? నేనంత పుణ్యం చేశానని నాకే తెలీదు. ఆగాగు, అనవసరంగా తొందరపడి సంతోషించుకో. నువ్వు స్వర్గంలో ఉండేది కొన్నాళ్ళే. ఆ తర్వాత మేమే వచ్చి నిన్ను నరకానికి తీసుకువెళ్తాం. అలాగా? పోనీ నన్ను ముందే నరకానికి తీసుకుపోయి ఆ తర్వాతే స్వర్గానికి తీసుకురారాదు? ఎందుకైనా మంచిది. చెడు బ్రతికినట్టుంటుంది. వీల్లేదు. పుణ్యం తక్కువ చేసి పాపం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు స్వర్గానికి వస్తారు. పాపం తక్కువ చేసి పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు నరకానికి వెళతారు. హైసి, ఇదొక రూలా? పోనీ బ్రదర్, నా కోసం ఆ రూల్ కాస్త మార్చకూడదు? వీల్లేదు. ఎడుగో, వీళ్ళని తీసుకువెళ్ళండి. హలో, హౌ డు యు డు? దయచేయండి. ఆహా, ఏమి వినయం, ఏమి విధేయత, ఏమి వినమ్రత. ఎలాగైనా స్వర్గపట్లు స్వర్గపట్లే, ఆ నరకపట్లు నరకపట్లే. ప్రొసీడ్ బ్రదర్. దయచేయండి. గుడ్ గుడ్. యమలోక సార్వభౌముండ యముండ. తర్వాత నెక్స్ట్ ఇతను శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతీ యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడు కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. సార్ కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడితాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఏమో సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? ఆ సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్. నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు?
ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని. నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు. చేశాను. అంతే సార్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చిత్తము తర్వాత నెక్స్ట్. వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. దుర్భరం! వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయము, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టము. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చూరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పున్నారా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడా ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతని సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగని బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిదిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచితివి. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన దుండ యముండ. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్క నుండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక. ప్రభు, ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చిత్తము సభ నేటికి ఇంతటితో సమాప్తం. సత్యం శాంతమ్మత్త, మన సత్యం ఉన్నాడా? అదేమిట్రా నీ దగ్గరికే వచ్చాడుగా? నా దగ్గరకా రాలేదే. హైదరాబాద్ నుంచి ఉత్తరం రాసావంటగా, రమ్మని నీ దగ్గరికే బయలుదేరి వచ్చాడు. రాలేదు. ఏమిట్రా, 3 రోజుల నాడు హైదరాబాద్ వెళ్ళొస్తానని మాతో కూడా చెప్పాడు. నేను వాడి కోసం హైదరాబాద్ లో చూసి ఈవేళ తిరిగి వచ్చేసా. అయితే మా వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావలేదు. ఒకవేళ వాడు ఎక్కడికన్నా వెళ్ళుంటే నేను హైదరాబాద్ రావట్లేదని నాకు ఉత్తరం రాసేవాడే. ఇంతకీ నా బిడ్డ ఏమైనట్టురా? ఒరేయ్, నాకు ఆ రుద్రయ్య గారి మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అమ్మ నా బిడ్డను ఎవరేం చేశారో ఏమో. ఒరే అట్ట చూస్తా నిలబడతారా? నలుగురు అమ్మ నా బిడ్డ. తిరుగుతా ఉంటే రాక్షసి. నా సంగతి తెలుసులే. నువ్వు పరమ గయ్యాలి, అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి. ఆ చిత్రగుప్త తప్పుడు లెక్కలు రాసి నా పాపాలే ఖర్చు రాశాడు కానీ నా పుణ్యం ఒకటి దబ రాయలేదు. అలా మీ చేతులు పడిపోయింది. ఆ ప్రాణం లాంటివి. ఏంటది? ఏమిటది? వాళ్ళే ఏదో మూట తీసుకొచ్చింది. ఇలా ఏమో ఏం లేదు. ఏమిటివి? ఒడియాలు బాబు,
మా ఊరి నుంచి తెచ్చుకొచ్చాను మావే ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. అదా ఆగండి, ఏమిటో రోడ్డు పెద్దవాడి మీద ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగపట్లేనా? ఆడపట్టులు లేరు? ఆడబట్టులా? ఆడపట్లే లేరా? ఏం లోకమో నాయన ఇది. దీనికంటే మా భూలోకమేనయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. అలాగంటే ఈ సత్యనాలకి నేను తిందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్యనాలు లాగేసుకుంటున్నారు. సీతమ్మత్త సత్యబాబాయ్, నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు? నా నాయన, నా తండ్రి ఎప్పుడు వచ్చా బాబు? నేను నిన్నే వచ్చానత్త. అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైనా నగలు కాసుకుని నన్ను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో అమ్మో ఎంత మంచోండి. అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. చిన్నప్పుడే అయిపోతా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా.